యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినపు జీవాహారము దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగము హగ్గయికి రాసిన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనము. అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. మరి రాజైన దర్యావేషు ఏలుబడి కాలంలో 2 సంవత్సరములు 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారిగా ఉండుటకు ఆయనను మరి నియమించినటువంటి తండ్రి ఈ యొక్క 13వ వాక్యములో దూతతో హగ్గయికి వార్త పంపిస్తున్నాడు. ఏమనంటే, నా మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన మంచి పడకల మీద మీరు పడుకొని నిద్రపోతున్నారే, మీకు మరింతనన్న భయము లేదా? మరి నా మందిరం పాడైపోతుంటే మరి నా మందిరమును కట్టాలని, నా మందిరమును సరిచేయాలని, నా మందిరంలో అనేకులు మరి దేవుని కొనియాడాలని మీకు ఆశ లేదా అని దేవదూత ద్వారా మాట్లాడుతున్న మాట. మరి మీరు ప్రారంభిస్తే నేను మీకు తోడుగా ఉంటాను. అవును, మరి మీరు పని ప్రారంభించండి, మీ వెనుక నేను ఉంటానంటున్నాడు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే యేసుక్రీస్తును మనం ముందు పెట్టుకోకుండానే మన ఇష్టానుసారంగా మనం కొన్ని పనులు ప్రారంభించుకుంటాం. అందుకనే జయ జీవితమును కలగలేకపోతుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పని ప్రారంభించండి, మీ పనికి మీరు ముందుగా వెళితే నేను మీకు తోడుగా ఉంటాను. అవును, మరి ప్రియ బిడ్డలారా, నిన్ను నన్ను కన్న తండ్రి మరి మనకు తోడుగా ఉంటానని ఈ ఉదయకాల సమయంలో మనకు వాగ్దానము చేస్తున్న తండ్రి. మరి మనము దేని విషయంలో మనము వెనకంజ వేస్తున్నామో, మరి ఆర్థిక విషయంలో మనకు కష్టం వస్తే వెనకంజ వేస్తున్నామా? మరి శారీరక విషయంలో కష్టములు వస్తే మనం వెనకంజ వేస్తున్నామా? మరి ఎవరినైనా ప్రేమించడంలో వెనకంజ వేస్తున్నామా? మరి దేని క్రియలలో మనం వెనుకకు వెళ్ళిపోతున్నామో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెనుకకు వెళ్ళకండి, మీరు పని ప్రారంభించండి, మీ పనికి నేను తోడుగా ఉంటానంటున్నాడు. మరి మీ పాడైపోయిన హృదయాలను నాకు ఇచ్చినట్లయితే ఆ హృదయాలను నేను సరిచేసి ఆ యొక్క హృదయములో, మీ హృదయం అనే మందిరములో నేను నివాసము చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో అప్పుడు ఆ మందిరం పాడైపోయినది. కానీ కొత్త నిబంధన ప్రకారము ఆత్మీయ విషయంలో దీని యొక్క అర్థం ఏమిటంటే, మరి మన హృదయం అనేది ఆయన దేవుని యొక్క మందిరం అంట. ఆ హృదయాలు మనవి పాడైపోయి ఉండగా మనము ఈ లోకానుసారంగానే ఆలోచన చేస్తున్నాము కాబట్టి మనం ఏ మేలు పొందుకోలేకపోతున్నాము. ప్రియ బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పాడైపోయిన హృదయాన్ని నేను సరిచేస్తానంటున్నాడు. మరి ఆ పాడైపోయిన హృదయాన్ని ఆయనకిచ్చుటకు మనకు బలము కావాలి, ఆయనకిచ్చుటకు మనకు కృప కావాలి. మరి ఆ కృపామయుడు నీకు నాకు తోడుగా ఉంటానంటున్నాడు. ఒక తల్లి మరి తన యొక్క కుమారు నిమిత్తము దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా గోజాడుతున్నదో ఒక్కసారి చూద్దాం. ఇద్దరు భార్యాభర్తలు మంచిగానే ఆ సంసార జీవితం సాగిస్తున్నారంట. సాగిస్తున్న కొద్ది కాలానికి తన యొక్క భర్త తన ఇష్టానుసారంగా ఉంటూ తన ఇష్టం వచ్చినట్లు నడుస్తూ మరి వ్యభిచారంలో మరి తనను సరిగా చూడలేక తన ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు మరి వ్యసనముతో కూడుకున్న ఆ యొక్క తల్లి మరి ఒక కుమారుడు కలగగా ఆ కుమారుడిని చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో దేవుని సండే స్కూల్లో పెంచాలని ఆశపడింది. కొన్ని రోజులు పెంచింది. కానీ తన భర్త మరి విచ్చలవిడి స్థితిలో మరి వేశ్యాగృహాలలో వెళ్ళి తన జీవితమును మరి తన ఆరోగ్య పరిస్థితిని బాగులేక కొన్ని రోజులుండి ఆ యొక్క తన భర్త అనారోగ్య పరిస్థితిలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు పెద్దగైపోతున్నాడు. కానీ ఆమె మాట వినడము లేదు. తల్లి ఒక్కతే మరి కష్టపడుతుంది. కానీ మరి ఆ యొక్క మాట ఆ కుమారుడు కూడా వినకుండా ఆ కుమారుడు ఏం చేస్తాడంటే, ఈ కుమారుడు నేను మంచి చదువుకోమని ఆ యొక్క తల్లి చెప్తున్నప్పటికీ ఆ కుమారుడు చదువుకోలేక తిరుగుతూ
కాలేజీల చుట్టూ తిరుగుతూ ఒక వేశ్యా గృహానికి అలవాటు పడిన రీతిగా ఆ యొక్క తల్లి గమనించింది. మరి నా కుమారుడు పాడైపోతున్నాడు, నా కుమారుడు ఇంకా చనిపోతాడు, మరి నా కుమారుడు ఈ యొక్క స్థితిలో చనిపోవద్దు, దేవుని ఎరిగి చనిపోవాలని ఆ పాడైపోయిన హృదయాన్ని బాగు చేయడానికి ఆ తల్లి ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతోమంది దైవజనులకు చెప్పుతుంది. కానీ ఆ యొక్క కుమారుని విషయమై ఎవ్వరూ కూడా సరైన విధముగా ఉత్తరం ఇవ్వడం లేదు. ఒక బిషప్ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు సువార్తను మాట్లాడితే, మీ యొక్క సువార్త మాటలు మాట్లాడితే, మీ యొక్క నీతి వాక్యాలు మాట్లాడితే నా కుమారుడు బాగుపడతాడేమో, ఈ విధంగా నా కుమారుడు చెడిపోయినాడు, ఒక్కసారి నా కుమారుని పిలిచి మీరు మందలించరాయ్యా అని ఆ యొక్క బిషప్ను ఆ యొక్క తల్లి మరి వేదనతో కోరుకుంటుంది. అయితే ఆ బిషప్ ఒక్క మాట చెప్పాడు, అమ్మా నేను చెప్పిన పని చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, చెప్పండి అయ్యా, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా, ఏ చేయమంటే నేను అది చేస్తాను, నా కుమారుని కోసం నేను ఏదైనా చేస్తాను, చెప్పండి అయ్యా అని ఆ యొక్క బిషప్ను ప్రాధేయపడుతుండగా ఆ బిషప్ ఏమంటున్నాడంటే, అమ్మా నీ కొడుకు చనిపోతే నువ్వు ఏ విధంగా ఏడుస్తావు, ఏ విధంగా అయితే ఏడుస్తావో, ఈరోజు నా కొడుకు చనిపోయినాడని ఆ యేసుక్రీస్తు దేవుణ్ణి ఆ యొక్క మందిరములోకి వెళ్ళి, తన యొక్క మందిరములోకి వెళ్ళి ఆ విధముగా నీవు ఏడుస్తూ నీవు కన్నీరు కార్చినట్లయితే నీ కుమారుణ్ణి బాగు చేయగలడు. కానీ నేను నీతివాక్యాలు చెప్తే వినే స్టేజ్లో నీ కొడుకు లేడమ్మా, మరి ఈ పని ఒక్కటి చెయ్యు, కానీ నా దేవుడు మార్చే దేవుడు, నీ కన్నీరును తుడిచే దేవుడు, నీ కుమారుని వేశ్యాగృహములో నుంచి బయటికి తెచ్చే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు, ఈ పని చెయ్యమ్మా అని చెప్పినప్పుడు ఆ తల్లి ఆ దినమును మొదలుకొని ప్రతిరోజు మందిరానికి వెళుతుంది, రోదన చేస్తుంది, తన కొడుకు చనిపోయిన విధముగా రోదన చేస్తుంది. ప్రియ బిడ్డలారా, ఆ రోదనలో ఆ యొక్క బిడ్డ దినదినము బాగుపడము, మరి దినదినము మందిరంకు వచ్చడము, మరి ఆ యొక్క బిషపు మరియు ఆ తల్లి మరి వారి యొక్క ప్రవర్తన మారడము, వారి యొక్క గుణము మారడము వారిద్దరూ గమనించి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మరి దేవుని అడుగుజాడలో ఆ పాడైపోయిన వ్యక్తి ఎవరంటే ఈరోజు అగస్టిన్ అని పరిశుద్ధుడుగా మరి అనేక దేశాలకు వెళ్ళి తను అనేక మందిని రక్షించిన వాడిగా ఈరోజు నీకు నాకు ఒక వేశ్య అని వారిని వదిలివేసినట్లయితే మరి అంతమంది మనుషులు బాగుపడేవారు కాదు, అన్ని రాజ్యాలకు మరి సువార్త ప్రకటింపబడేవాది కాదు. ప్రియబిడ్డలారా, మరి నీవు నేను మరి తల్లిగా తండ్రిగా మరి మనం పాడైపోయిన జీవితాలకు, మరి పాడైపోయిన మందిరాలను మరి ఏ విధంగా బాగు చేయాలనుకుంటున్నాం, దేవుడు మనకు తోడుగా అంటున్నాడు. ఈ విధంగా మనకు తోడుగా ఉంటాడు. ప్రియబిడ్డలారా, మనం ఎడతెగక ప్రార్థనలో మరి కొన్ని రోజులు చేసి దాన్ని వదిలేసినట్లయితే ఏ ఫలితం పొందుకోలేం. కానీ పొందుకునే వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టగా మరి ఆ భక్తుడు ఈరోజు అనేక చోట్ల మరి సాక్ష్యం ఇస్తున్నాడు. నా తల్లి కన్నీరు ఏరులై పారుతుండగా నా పాపములు అందులో కొట్టుకుపోయినాయి, నా ప్రభువు ఆ యొక్క రక్తములోనికి నా తల్లి కన్నీటిని తీసుకెళ్ళి నా పాప దోషమును పరిహరింపజేసిందని ఆ యొక్క అగస్టిన్ భక్తుడు అనేకుల ఎదుట సాక్ష్యం చెప్పుకున్నవాదిగా ఉంటున్నాడు. ప్రియబిడ్డలారా, మరి నీవు నేను నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు అని మనం ఎరిగి కూడా మనము నిర్లక్ష్య పెట్టుకోకుండా, మరి నిర్లక్ష్య స్వభావంతో మనకు ఉండకోకుండా దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతి కలిగి జీవించే జీవితము నీకు నాకు దయచేయను గాక. ఆమెన్. కృపగల దేవా, కనికరించండి, కృప చూపించండి, సహాయం దయచండి, నెమ్మది దయచండి తండ్రి. నాలో మాలో మీరుండి నీలో మమ్మల్ని చేసుకొని చేసిన ఏ మేలును మర్చిపోకున్నట్లు ప్రభా, అయ్యా పాడైపోయిన మా జీవితాలను ప్రభా నీ యొద్ద పెట్టినట్లయితే, నీ యొద్ద కన్నీరు కార్చినట్లయితే దాంట్లో నువ్వు బాగు చేసే దేవుడు అని అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. మరి ఉదయకాల సమయంలో వింటున్న ప్రతి బిడ్డనైనా తనను తాను ప్రభా ఒక్క బిడ్డనైనా దేవుని సన్నిధిలో మారు మనసు కలిగి జీవించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రభుని ప్రేరణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమెన్.